హరే కృష్ణ. అందరూ బాగున్నారండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి హై ప్రోటీన్ శనగలతోటి అట్లేయటం చూపిస్తాను. శనగలు నానబెట్టుకుని కడిగి ఉంచుకుంటే ఇలా మొలకలు వస్తాయండి. ఈ మొలకలు వచ్చిన శనగలు, అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర, ఉప్పు ఇవి తీసుకోవాలి. ముందు అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టేద్దాం. అల్లం, పచ్చిమిరపకాయ నలిగాక శనగలు కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేస్తే అట్ల పిండి రెడీ అవుతుంది. అట్ల పిండి రెడీ అవుతుంది. అట్ల పిండి రెడీ అవుతుంది. అట్ల పిండి రెడీ అవుతుంది. పిండి మెత్తగా నలిగిపోయిందండి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుందాం. అట్ల పిండి రెడీ అయింది కదండి. రోజు కొంచెం కొబ్బరి తింటే కూడా చాలా మంచిది. శనగలట్లలోకి కొబ్బరి చట్నీ చేసేసుకుందాం. ఇది అంటే మరీ ముదురుగాను మరీ లేతగాను కాకుండా ఉన్న కొబ్బరి. ఈ కొబ్బరి ముక్కల్ని కోసుకుని 2 పచ్చిమిరపకాయలు, సరిపడగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొబ్బరి గ్రైండ్ చేశాక వేపుడు శనగపప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసుకుని పచ్చిమిరపకాయ, ఉప్పు, కొబ్బరి, కొంచెం శనగపప్పు వేసి మిక్సీ పట్టుకున్నామండి. కొబ్బరి చట్నీ రెడీ అయింది. ఈ చట్నీలో కొద్దిగా ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు వేసుకున్నాము. అంతే అండి, సింపుల్. కొబ్బరి బాగుంటే చట్నీ ఇలాగ చాలా బాగుంటుంది. ఇప్పుడు శనగలట్లు బ్యాటర్ రెడీ అయింది కదండి. పెనం కాల్చేసుకున్నాం. ఇప్పుడు అట్టేసేసుకుందాం. క్యాస్ట్ ఐరన్ పెనం అండి ఇది. కొద్దిగా నెయ్యి రాసుకొని దడసరిగా వేసుకోవాలండి, మరీ పలుచగా వేయకూడదు. ఇంతే అండి. ఈ అట్టు వేగాక మళ్ళీ చూపిస్తా. మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్గా ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర రెడీగా లేదు, ఇంకా వేగాలి. ఈ పైన పచ్చిదనం అంతా పోవాలండి. ఇలాగ డ్రైగా అయిపోతే అట్టు వేగినట్టే అండి. టేస్ట్ హై ప్రోటీన్, మొలకలు తిన్నట్టు అవుతుంది. అల్లం, జీలకర్ర డైజెషన్కి చాలా మంచిది. పొద్దున్నే అందరూ అల్లం కషాయం, అల్లం టీ, జీలకర్ర వాటరు ఇలా తాగుతూ ఉంటారు. మనం ఒక్క బ్రేక్ఫాస్ట్లోనే ఇవన్నీ వచ్చేసినాయి. శనగలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి అన్నీ వేసి చేసుకున్నాం కదండి ఈ అట్టు. ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇదిగోండి అట్టు వేసేసుకున్నాం. ఫ్లేమ్ పెంచేసుకుని కాల్చుకోవాలి. అట్టు రెండో వైపు కూడా బాగా కాలింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి కొబ్బరి చట్నీ వేసాను. అట్లు వేడివేడిగా రెడీ. శనగల్లో ప్రోటీనే కాదు, ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. అన్ని రకాలుగాను మంచిది. అట్లు మెత్తగా చాలా బాగున్నాయండి. కొబ్బరి చట్నీతో కాల్షియం ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే హెల్త్కి ఇంకా మంచిది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.